అందరికీ నమస్కారం. నేడు నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వికారాబాద్ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 21 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 19 గ్రామ పంచాయతీల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే రెండు వర్గాలుగా వేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ వాళ్ళే గెలవడం జరిగింది. అందరికీ వికారాబాద్ మండల ప్రజలందరికీ మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధికి పట్టం కడతారనడానికి ఇదే నిదర్శనం. గౌరవ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసన్న కుమార్ సార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పథకాల వల్లనే నేడు ఈరోజు మండలంలో అత్యధికంగా 19 మంది సర్పంచులు గెలవడం జరిగింది. మరియు మరొకసారి గ్రామ ప్రజలందరికీ మండలంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్ లో కూడా ఇంతకన్నా రెట్టింపు విజయాలను సాధిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ గ్రామానికి సంబంధించిన మీపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కొందరు కుట్ర చేశారు. నేనైతే ఇప్పటివరకు ఏం కాలేను, ఒక పార్టీ ప్రెసిడెంట్ గానే ఉన్నాను. నాకు ఇప్పటివరకు అవకాశం ఇక్కడ రాలేదు. జనరల్ మహిళ వచ్చింది, మా అమ్మనన్న సర్పంచ్ చిన్న సర్పంచ్ పదవి కూడా మా చిన్న ఊరు మాది, ఆదానికి కూడా ఇంతగానం దాడి చేస్తే ఒక మా సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ 4-5 మంది నా మీద ఊళ్ళో, మా గ్రామ ప్రజలకు మీరు వెళ్ళండి, వాళ్ళే చెప్తారు. ఏమనుంటే నేను చూసుకుంటా, వికారాబాద్ మీరు చేయండి, ఓడగొట్టుండి అని చెప్పడం, మరి పార్టీ మీటింగ్ పెట్టి డైరెక్ట్గా స్పీచ్లు ఇవ్వడం, ఓడగొట్టుండి అని దీన్ని తెలియజేస్తూ ఆయన క్రమశిక్షణ చర్యలు కంప్లీట్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. పైన నిదానం గొడవ